ప్రజాపాలన దరఖాస్తులు రోడ్లపైన ప్రైవేటు వ్యక్తుల చేతుల్లో కనిపిస్తున్న తీరుపై తెలంగాణలో వివాదాస్పదమవుతున్న వేళ బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ మాజీ మంత్రి కె తారక రామారావు కీలక వ్యాఖ్యలు చేశారు. డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క మాటలు విని మోసపోవద్దు, సైబర్ నేరగాళ్ల విషయంలో అప్రమత్తంగా ఉండండి అని సూచించారు. ప్రజాపాలన దరఖాస్తుల్లో సున్నితమైన వివరాలు ఉన్నాయని, వాటిని సైబర్ నేరగాళ్లకు అందకుండా దుర్వినియోగం కాకుండా చూడాలని ప్రభుత్వాన్ని కోరారు. ప్రజాపాలన అప్లికేషన్లను ప్రైవేటు వ్యక్తులు నిర్లక్ష్యంగా తీసుకెళ్తున్న తీరుపై ఆవేదన వ్యక్తం చేస్తూ ట్విట్టర్ ఎక్స్లో మంగళవారం కేటీఆర్ పోస్ట్ చేశారు. ప్రజాపాలన అప్లికేషన్లను ప్రైవేటు వ్యక్తులు నిర్లక్ష్యంగా హ్యాండిల్ చేస్తున్న అనేక వీడియోల గురించి నేను సంబంధిత పౌరుల నుంచి చూస్తున్నాను, వింటున్నాను. ఈ దరఖాస్తు ఫామ్లలో కోట్లాది మంది తెలంగాణ పౌరుల సున్నితమైన డేటా ఉంది. ఈ రహస్య డేటా సైబర్ నేరగాళ్ల చేతుల్లోకి వెళ్లకుండా తగిన జాగ్రత్తలు తీసుకోవాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని కోరుతున్నాను అని కేటీఆర్ పోస్ట్ చేశారు. నీ పేరు? లొకేషన్ ఏడుంటావు? పొద్దున్న ఏం చేస్తావు? స్టూడెంట్. ఏడు తీసుకోబోతున్నావు మరి? అవి ఎంటర్ చేయడానికి ఏడా? ఆడ ఆఫీస్లో. ఆఫీస్లో? ఇదే కదా ఆఫీస్? ఆడ ఆఫీస్లో బాబునీళ్ళకి ఉంటుంది కదా, ఆఫీస్లోనే ఇంట్లోనే ఎన్నికని తీసుకెళ్తున్నాను. ఇంట్లో ఏమని చెప్పిరా? చేయను. వివరాలు మీకు ఇచ్చిన ఆఫీసర్ ఎవరు? ఏమో ఒకటే చెప్పాను. ఎంత? ఒక కట్టలు ఎన్ని ఉన్నాయి? ఇది 100 ఉన్నాయి. 100. ఎంత ఇస్తారు నీకు? ఏమో అట్లా ఇంట్లో ఇవ్వద్దు కదా? ఏమో నాకు తెలియదు. ఇంట్లో తీసుకొని చేయమని చెప్పిరా? చెప్పిరా అట్లానే తీసుకోవచ్చు. ఇంకా ఇంకా అది అది కూడా చేతిలో పట్టుకో. నా ప్రియమైన తెలంగాణ సోదర సోదరీమణులారా, ఎవరైనా మీకు పెన్షన్ లేదా ఇల్లు ఇంకా 6 గ్యారంటీలలో దేనినైనా ఇస్తామని కాల్ చేస్తే ఓటీపీ, ఇతర బ్యాంక్ వివరాలను అస్సలు షేర్ చేయవద్దు. డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క మాటలు విని అనవసరంగా డబ్బులు పోగొట్టుకోకండి. మీరు బీఆర్ఎస్ పార్టీకి ఓటు వేసినా వేయకపోయినా సరే సైబర్ నేరగాళ్ల బారిన పడకండి. సైబర్ క్రైమ్ చట్టాన్ని రూపొందించడంలో భాగమైన వ్యక్తిగా నా మాటను సీరియస్గా తీసుకోండి అని కేటీఆర్ రాసుకొచ్చారు. ఎవరు ఏనా ఏం పేరు మరి నన్ను ఎందుకు ఆగమంటారు? హయత్ నగర్ ఫామ్లు ఈడెందుకు కనిపిస్తున్నాయి? ఇది కనిపిస్తే కుక్కడపల్లి కనిపించాలి, ముసాపేట కనిపించాలి. अरे देख वहाँ से कहाँ से गिर गया वो क्या है बताओ? रेवंत रेड्डी का स्क्रीन का ये पेपर है. रेवंत रेड्डी कहाँ से गिरा के तुम्हारे को बता दिया? बताओ ये कहाँ का है? ये हयत नगर का, ये भी हयत नगर का. अरे रे रे ఏ పాండవల పని చేస్తావు? ఇవి ఎక్కడ నుండి తీసుకొస్తున్నావు నువ్వు? అరే నేనేమంటారా, ఇక ఎక్కడ నుండి తీసుకొస్తున్నావు हमड़ो? लोकेशन पे मेरे को भेजा, मैं लेके आया. मैं बोलने का क्या, ये कहाँ से लेकर आ रहा? तो मेरे को नहीं मालूम एड्रेस लोकेशन पे. अरे ये कहाँ से लेके आया तुम्हारे नहीं मालूम? लोकेशन पे गए मैं. अरे तू रोड के ऊपर चल रहा ना? अरे क्या बात करते रे भाई, मेरे भाई तू कहाँ से लेके आया मेरे को मालूम नहीं है. तू कहाँ से लेके आया? अरे तू कहाँ से लेके आया मुन्ना? अरे तो वो पूरा हयत नगर का अप्लिकेशन है रे मुन्ना. నువ్వు వాడు ఏ నుండి తీసుకొచ్చినా తెలియదంట. ఇప్పుడు పాండప్ప కాపరా కాడ చేస్తారంట. అరే పబ్లిక్ పరేషాన్ అవుతుర్రా బాబు ఇప్పటికే అందరు. उन्हें काय कहते बोलो? अरे हम लोग काय को बात करते रहे बाबू.